చూస్తున్నాం నేపాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. నేపాల్లో ఒక్కసారిగా వచ్చినటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ తో వందలాది మంది చనిపోతే వేలాది మంది గల్లంతైపోయారు. అయితే నేపాల్ వరదల్లో తెలుగు సంబంధించిన రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది యాత్రికులు వెళ్లారు. దాంట్లో కర్నూలు జిల్లా అదోని యాత్రికులు కూడా ఉన్నారు. సో మానస్ సరోవర్ యాత్రకు వెళ్లి వరదలో చిక్కుకుపోయారు నలుగురు. సో ఈ నెల 18వ తేదీన ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వెళ్లారు భాస్కర శాస్త్రి బృందం. ఇక మానస్ సరోవర్ యాత్రకి మొత్తం 156 మంది యాత్రికులుగా వెళ్లారు. మార్గ మధ్యలో వచ్చినటువంటి భారీ వరదల్లో 140 మంది చిక్కుకుపోయారు. గ్రూప్ వీసా నిబంధనల వల్ల తిరుగు ప్రయాణంలో అడ్డంకులున్నాయి. అయితే 156 మంది కలిసి వస్తేనే భారత్కి అనుమతిస్తామంటున్నారు. సో ఆందోళనలో యాత్రికుల కుటుంబాల సభ్యులు సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని వెంటనే బాధితులని స్వదేశానికి అంటే భారతదేశానికి రప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫోన్లో భారతీయులకు ధైర్యం చెప్పారు అదోని ఎమ్మెల్యే పార్థసారథి. యాత్రికులందరినీ సురక్షితంగా తీసుకొచ్చి అధికారులతో మాట్లాడతామని చెప్తున్నారు ఎమ్మెల్యే. కొన్ని టెక్నికల్ అంటే వాళ్ళు చిక్కుకుపోయారు, బట్ తిరిగి మళ్ళీ ఇండియాకి రావడానికి కొన్ని టెక్నికల్ పరమైనటువంటి అంశాలు కొంత అడ్డంకులుగా ఉండడంతో సో ఈ సమస్యని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లే విధంగా అదోని ఎమ్మెల్యే పార్థసారథి రెడ్డి వారికి వీళ్ళంతా వెళ్ళారు. సో పార్థసారథి కలిశారు, ఈ కుటుంబ సభ్యులతో కలిశారు, వారితో ధైర్యం చెప్పారు, ఫోన్లో కూడా మాట్లాడారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, ఏం జరిగింది? తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఆల్రెడీ ఫోన్లో సంభాషిస్తున్నారన్నప్పుడు వాళ్ళు సేఫ్గా ఉన్నారా? వాళ్ళ అప్డేట్స్ ఏంటి? మనోజ్, నేపాల్ వరదలు అతలాకుతలం చేస్తా ఉన్నాయి నేపాల్ ని. అయితే మానస సరోవర్ యాత్రకు వెళ్ళినటువంటి ఆదోని యాత్రికులు సేఫ్ గా ఉన్నట్టు ప్రధానంగా మనకు తెలిసింది. ఈ నెల 10వ తేదీన ఆదోని నుంచి భాస్కర్ శాస్త్రి భార్య శారదతో పాటు కుమారుడు రఘునాథ్ శాస్త్రి, కోడలు హన్సిగా యాత్రకు వెళ్లారు. వీరంతా ప్రస్తుతం టిబెట్ లో ఉన్నట్టు మనకు ప్రధానంగా తెలిసింది. సో వీళ్ళు సురక్షితంగా అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అక్కడ తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు, నేపాల్ వరదల్లో ఇరుక్కుపోయారనేటువంటి అంశం తెలిసిన తర్వాత తక్షణమే ఆ కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ నెంబర్ తీసుకొని ఫోన్ లో మాట్లాడారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఉంది, మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే మాత్రం అక్కడ కాంటాక్ట్ నెంబర్స్, లేదంటే నేను ఏదైనా అధికారులతో మాట్లాడాలి అంటే మాత్రం కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వండి, నేను ఇక్కడ నా ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాను, రాష్ట్ర ప్రభుత్వంతోనూ అటు కేంద్ర ప్రభుత్వంతోనూ డిస్కషన్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి త్వరగా క్షేమంగా వచ్చేలాగా చర్యలు తీసుకుంటానని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళంతా కూడా మనకు ప్రధానంగా చూస్తున్నట్టయితే బెంగళూరు నుంచి సుభాష్ వైద్య స్వామీజీ ద్వారా యాత్రకు వెళ్లారు. ఇందులో 153 మంది ఉన్నారనేసి మనకు తెలిసినటువంటి అంశం. నేపాల్ నుంచి మూల్ హిమాలయ అనేటువంటి ట్రావెల్ ద్వారా కైలాస యాత్రకు వెళ్లారు వీళ్ళంతా. అయితే కాఠ్మండు నేపాల్ మధ్య రహదారి మార్గం అంతా కూడా కొనసాగుతుంది. అయితే 25వ తేదీన మానస సరోవర్ యాత్రకు ముగించుకున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఒక కొండ చుట్టూ తిరగడం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే 16 మందికి సంబంధించినటువంటి అస్వస్థకు లోను కావడం, గుర్రాలు ఎక్కేందుకు ఇబ్బంది పడడంతో అక్కడ ఆగిపోయారు. అయితే మిగిలిన వారంతా యాత్రకు వెళ్లారు. అయితే వారంతా 28వ తేదీ మధ్యాహ్నం ముగించుకొని తిరుగు ప్రయాణం కావాల్సింది. అయితే ప్రస్తుతం డార్సింగ్ ప్రాంతంలో వీళ్ళంతా సురక్షితంగా ఉన్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. సెప్టెంబర్ 1న కాఠ్మండు నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. నేపాల్ వరదలు వచ్చి తాము ప్రయాణించేటువంటి మార్గాలన్నీ కొట్టుకుపోవడంతో వీరంతా అక్కడ కొండ ప్రాంతంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీరంతా సురక్షితంగా ఉన్నారన్నతో కుటుంబ సభ్యులంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే యాత్ర మానస సరోవరం అనేటువంటి అతి సుందరమైనటువంటి ప్రాంతం, తప్పనిసరిగా చూడాల్సినటువంటి టూరిజం స్పాట్. ఆ నేపథ్యంలోనే ఆదోని నుంచి కూడా 16 మంది వెళ్లారు. అందులో 4 మాత్రం ఇప్పుడు ప్రధానంగా టిబెట్ లో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతం భాస్కర్ శాస్త్రికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణము ఈ జర్నీ చేయడము, వయసు మీద పడడంతో పాటు కొంత లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి డాక్టర్లు చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ వైద్యం చేయించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఆర్టీవీ ఆ బృందం ఫోన్ ద్వారా తన కోడలతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ మేమంతా సురక్షితంగా ఉన్నాం, ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే తన భాస్కర్ శాస్త్రికి కొంత ఆరోగ్యం బాగలేని ప్రకారంగా లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది, వైద్యం చేయించుకోవాలని చెప్పారు. అయితే మా కోసం అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే
ఈ దీంతో ఒక్కసారిగా 16 మంది అక్కడికి వెళ్ళడము, తెలుగు యాత్రికులంతా అక్కడ చిక్కుకోవడము, అయితే ఉన్న వారంతా కర్నూలు జిల్లా ఆదం సంబంధించిన వారంతా కూడా సురక్షితంగా ఉండడంతో కుటుంబ సభ్యుల్లో కొంత కలవరపాటు పడ్డారు. నేపాల్ వెళ్లారు, అక్కడ వరదలు వచ్చాయి. ఒకసారిగా భయానక బీభత్సం వచ్చినటువంటి నేపథ్యంలో గందరగోళమైనటువంటి పరిస్థితి, ఆందోళన చెందినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ రావడం, మేమంతా సేఫ్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకునేటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఆదంలో ఉంది. మనోజ్ రైట్ హుసేన్, ఎమ్మెల్యే ఎటువంటి భరోసా ఇచ్చారు? ఇది ప్రభుత్వ దృష్టికి వరకు ఏ రకంగా వెళ్ళింది? టెక్నికల్ ఇష్యూస్ ని బ్రేక్ చేసి వారిని తీసుకురావడం కోసం ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? మనోజ్, ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అయితే అక్కడ యాత్రకు వెళ్ళినటువంటి వారితో కూడా ఫోన్ లో కాంటాక్ట్ అయ్యారు. అయితే వారికి అక్కడ ఎలాంటి రావడానికి, అంటే వీరు వెళ్ళినటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారి మొత్తం కూడా వరదల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. తిరిగి రావడానికి వచ్చేటువంటి ఛాన్సే లేదు ఆ దారి మార్గాన. అయితే ప్రత్యామ్నాయంగా టిబెట్ వెళ్ళి అక్కడ నుంచి రావాలి. అయితే వీరికి గ్రూపు వీసా ఉంటే తప్ప పంపించమని చెప్పేసి అక్కడ స్థానిక అధికారులు చెప్పినటువంటి సిచ్యువేషన్ ని ఫోన్ ద్వారా ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ఆ విషయంపైనే రాష్ట్ర ప్రభుత్వంతోనూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, మీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి వారితో హెల్ప్ లైన్ నెంబర్స్ నాకు పంపించండి, మా పిఏ నేను అందుబాటులో, ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీలో ఉండి అందుబాటులో మీ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయినా కూడా మా పిఏ మీకు అందుబాటులో ఉంటారు. వెంటనే ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి మీకు పూర్తి స్థాయి సహాయతలు చేపడతాం, మీ కుటుంబ సభ్యులకు త్వరగా చేరుకునేలాగా ప్రయత్నం చేస్తామనేసి ఆ కుటుంబానికి కూడా భరోసా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది, రంగంలో దిగినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులతో, టిబెట్ అధికారులతోనూ తెలుగు వారు ఎక్కడెక్కడైతే చిక్కుకున్న వారు 153 మంది యాత్రకు వెళ్లారో వారందరూ కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది. మనోజ్ రైట్, థ్యాంక్ యూ హుసేన్. సో మొత్తంగా కర్నూలుకు సంబంధించినటువంటి అదోని ప్రాంతంలో నుంచి కొంతమంది యాత్రికులుగా నేపాల్ వెళ్ళి అక్కడ చిక్కుకుపోయారు. మానసరోవర్ యాత్రకు వెళ్ళి అక్కడ చిక్కుకుపోయారు. ఈ నెల 18వ తేదీన ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వెళ్లారు భాస్కర్ శాస్త్రి అండ్ బృందం. సో మానసరోవర్ యాత్రకు మొత్తం 156 మంది యాత్రికులు వెళ్తే మార్గ మధ్యలో వచ్చినటువంటి ఒక భారీ వరద కారణంగా 140 మంది చిక్కుకుపోయారు. గ్రూప్ వీసా నిబంధనల వల్ల తిరుగు ప్రయాణంలో అడ్డంకులు తలెత్తాయి. 156 మందిని కలిసి వస్తేనే భారత్కి అనుమతిస్తామనేది భారత అధికారులు చెప్తున్నమాట. ఇక ఆందోళనలో ప్రస్తుతం యాత్రికుల కుటుంబాలు. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని, వెంటనే బాధితులను స్వదేశాన్ని రప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫోన్లో మాట్లాడి బాధితులకి ధైర్యం చెప్పారు అదోని ఎమ్మెల్యే పార్థసారథి. యాత్రికులందరినీ సురక్షితంగా తీసుకొచ్చేలా అధికారులతో మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే. మరి ఎంత మేరకు సక్సెస్ అవుతుంది, ఏ రకంగా వారిని సేఫ్గా తరలిస్తారనేది చూడాలి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే బిఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్ Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. ఈసారి కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తే టైం పోతుంది, డిమాండ్ తగ్గదు. అంటే రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. నమ్మకమైన క్రెడాయి బిల్డర్లతో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్ట్ 28, 29, 30 హైటెక్స్ లో.